ప్రజలు ప్రేమగా కాకా అని పిలుచుకునే జి వెంకటస్వామి 87వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉప ముఖ్యమంత్రులు కడియం మెహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, ఎంపీ కేకే ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్ సహా మరికొందరు ప్రముఖులు కాకా సేవలను స్మరించుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంకటస్వామి ఎంతో కృషి చేశారని కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నారు. దళిత జాతుల సమస్యల పరిష్కారం కొరకు, కార్మికుల సమస్యల కొరకు ఆనాడు ఒక లేబర్ మినిస్టర్గా, ఒక టెక్స్టైల్ మినిస్టర్గా కేంద్రంలో ఏ రకంగా పనిచేశారో, హైదరాబాద్ పట్టణంలో ఉన్న గుడిసెవాసులందరికీ స్వంతగా స్థలాలను ఇప్పించి వారిని భూ యజమానులను ఏ రకంగా చేశారో అవన్నీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ కాకా గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ప్రయత్నం, వారి మంచితనం, వారు తెలంగాణ కోసం పడినటువంటి తపన, ఆరాటం 69లో మా నాయన్ నర్సన్న కలిసి పనిచేయచ్చు, 2001 తర్వాత నాలాంటి వాళ్ళకు కూడా ఆ చూసే అవకాశం మాకు దొరికిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. వారు ట్రేడ్ యూనియన్ లీడర్గా కావచ్చు, ఉద్యమకారుడిగా కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కేంద్ర మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎనలేనటువంటి సేవలు చేసినారు.